ఇక పార్లమెంట్లో నిన్న బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్కు సంబంధించి ఇక రాష్ట్రాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. మరి ఏ రాష్ట్రానికి ఎంత బడ్జెట్ ఇస్తున్నారు, ఎంత సొమ్ము ఇస్తున్నారు అనేటువంటి ఎదురు చూపులతో చూస్తున్నటువంటి రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి రెండోసారి కూడా మొండి చెయ్యి చూపించారట. తెలంగాణ రాష్ట్రానికి రెండోసారి కూడా గుండు సున్నా. మరి తెలంగాణ రాష్ట్రం ఏం పాపం చేసింది? మరి ఎందుకు తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయించకుండా ఎందుకు దూరం పెడతారు? కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మరోసారి మొండి చెయ్యి ఎదురైంది. ఈ ఏడాది బడ్జెట్లోనూ సున్నా కేటాయింపులు జరపడం గమనార్హం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ చదువుతుంటే ఆశగా చూసిన తెలంగాణకు ఇక నిరాశే ఎదురైంది. తెలంగాణ అనే పదము ఎక్కడా వినబడలేదు. తెలంగాణ అనే పదము ఈ బడ్జెట్ ప్రవేశపెడుతుంటే ఎక్కడ కూడా వినవలేదట. మరి ఎందుకు వినవల్లే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్? ఇక అదే బీహార్ పేరును నిర్మలా సీతారామన్ 10 సార్లు ప్రస్తావించారు. వరుసగా 2 బడ్జెట్లలో కేటాయింపులు ఇవే లేకుండానే తెలంగాణ నెత్తిన ఇక గుండు సున్నా చుట్టింది. ఇక మోడీ సర్కార్ ఇక కేంద్ర బడ్జెట్పై అధికార పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ జాతీయ పార్టీల ఇక చేతగానితనాన్ని ప్రశ్నించింది. 16 మంది ఎంపీలు ఉండి ఏం ప్రయోజనమని కూడా నిలదీసింది. మరోవైపు బడ్జెట్పై బీజేపీ ఎంపీలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. బీజేపీ ఎంపీలు ఉంటారు కదా, వాళ్ళేమో ఈ బడ్జెట్కి సంబంధించినటువంటి లెక్కలకు వాళ్ళు ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారట. మరి తెలంగాణ రాష్ట్రం నుండి మొత్తానికి ఎంతమంది ఎంపీలు ఉన్నారు? 16 మంది ఎంపీలు ఉన్నారు. 16 మంది ఎంపీలు ఉండి కూడా ఏం లాభం లేదు. ఎంపీలంతా ఎవరా? కాంగ్రెస్ ఎంపీలు. 16 మంది ఎంపీలు, అందులో బీజేపీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. మరి ఈ మొత్తం కలిపి 16 మంది ఎంపీలు ఉన్నారు. మరి ఈ 16 మంది ఎంపీలు మరి తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన బడ్జెట్ ఎందుకు కేటాయిస్తలేరని నోరు కూడా తిప్పనటువంటి పరిస్థితి. గింత దారుణమా? మరి వీళ్ళు గుంజుకు రావాలన్నా? మరి వీళ్ళు ఏం చేస్తున్నట్టు ఎంపీలు? ఇక వీళ్ళు ఉండేందుకు లేకేందుకు? ఇక 50 లక్షల కోట్ల బడ్జెట్లో తెలంగాణకు వరుసగా రెండోసారి మొండి చెయ్యి. 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులున్న గుండు సున్నా చుట్టిన మోడీ సర్కార్. ఇక 8 మంది కాంగ్రెస్, ఒక ఎంఐఎం ఇక ఎంపీ ఉన్నానో యూజ్. ఒక ఎంఐఎం ఎంపీ ఉన్నారంట. 8 మంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. ఇక మొత్తానికి నో యూజ్ అయిపోయింది. 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఏం లాభం లేదు. ఇక తెలంగాణ పదమే వినిపించకుండా బడ్జెట్ పూర్తి చేసిరట. హైదరాబాద్ను అసలు పట్టించుకోని కేంద్రం. ఇక బీహార్పై వరాల జల్లు, ఏపీకి భారీగా కేటాయింపులు. బీహార్కు ఏమో వరాల జల్లు కురిపించినంట. ఇకపోతే ఏపీకి కూడా భారీగా కేటాయింపులు. ఇక తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసి గుండు సున్నా. అసలు తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఎందుకు ప్రస్తావించలే? తెలంగాణ రాష్ట్రం గురించి ఎందుకు మాట్లాడలే? మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదనా? మరి కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలు ఉన్నారనా? మరి రేవంత్ రెడ్డి మరి ఏం చేస్తున్నట్టు? ఇంత ఘోరమా? తెలంగాణ రాష్ట్రానికి రెండోసారి గుండు సున్నా. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ వైఫల్యమే. ఇకపోతే 2025-26 పద్దుల లెక్కలు మొత్తం బడ్జెట్ వచ్చేసి 50,65,345 కోట్ల రూపాయలు. ఇక రెవెన్యూ వసూళ్లు వచ్చేసి 34,20,409 కోట్లు. ఇక మూలధన వసూళ్లు వచ్చేసి 16,44,936 కోట్లు. ఇకపోతే అప్పుల ఇతర వసూళ్లు వచ్చేసి 15,68,936 కోట్లు. ఇక రాష్ట్రాల ద్వారా కేంద్రానికి నికర పన్ను వసూళ్లు 28.37 లక్షల కోట్లంట మొత్తానికి. ఇకపోతే జీడిపిలో ఆర్థిక లోటు వచ్చేసి 8.8%. ప్రభుత్వ స్థూల పన్ను ఆదాయం వచ్చేసి 42.70 లక్షల కోట్లు. ఇక పన్నుయేతర ఆదాయం వచ్చేసి 5.83 లక్షల కోట్లు. ఇక 2025-26 ద్రవ్యలోటు వచ్చేసి 4.4% శాతంగా అంచనానట మొత్తానికి. ఈ రకంగా బడ్జెట్ కేటాయింపులు అయితే జరిగినాయి. మరి రాష్ట్రం ఏం పాపం చేసింది తెలంగాణ రాష్ట్రం? మరి తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు బడ్జెట్ కేటాయించలే? అసలు ఈ బడ్జెట్ లెక్కలు చదువుతూ ఉంటే, లెక్కలు పెడతా ఉంటే మరి తెలంగాణ రాష్ట్రం పేరే ఎత్తలేదంట. బీహార్ పైన వరాల జల్లు కురిపించారట. మరి బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయని వరాల జల్లు కురిపించిరా? ఇక్కడ ఆల్రెడీ ఎన్నికలు అయిపోయినాయి. తెలంగాణ రాష్ట్రంతో కేంద్రానికి లాభమే లేదు.
తెలంగాణ రాష్ట్రానికి ఏం లాభం లేదు. గుండు సున్నా లాభం ఉంది కాబట్టి మనకు గుండు సున్ననే ఇచ్చేసారు. రాష్ట్రానికి గుండు సున్నా 16 మంది ఎంపీలు తెచ్చింది ఇదే. జాతీయ పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడలేవు. ఇక మరోసారి కేంద్ర బడ్జెట్తో మొత్తానికి రుజువైంది. ఇక బీజేపీతో రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందాలు. కాంగ్రెస్ సీఎంగా ఉంటూ బీజేపీకి గులాంగిరి. రేవంత్ రెడ్డి బీజేపీతోని చీకటి ఒప్పందాలు చేస్తూ ఉన్నాడు. మరి అందుకే రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా రాలే ఇవాళ బడ్జెట్ నుండి. పార్లమెంట్లో పెట్టినటువంటి బడ్జెట్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి రాలే. ఎందుకు ఇవ్వలేదంటే కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోయాలి. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోయాలి. మరి బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు ఒకటి కాకపోవచ్చు, కానీ రేవంత్ రెడ్డి మోదీతోని చేతులు కలిపిండు. ఇది చీకటి ఒప్పందం, ముమ్మాటికి చీకటి ఒప్పందం. అందుకే మన తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నా. మరి తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నా వచ్చేసింది. మీరు చీకటి ఒప్పందం చేసిరు. రాష్ట్ర ప్రజలతోనే ఎందుకు ఆడుకుంటారు? రాష్ట్ర ప్రజలేం పాపం చేసిరు? ఇక కాంగ్రెస్ సీఎంగా ఉంటూ బీజేపీకి గులాంగిరి. ఇతర రాష్ట్రాల ఎంపీలకు కూడా నిధుల వరుద. మన ఎంపీలు ఇక దద్దమ్మల్లా వ్యవహరించారు. ఇక బీజేపీ కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలి. కేంద్ర బడ్జెట్ పైన మొత్తానికి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి అంశం ఇక ఇట్లా ఉన్నది. బీజేపీ కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలి, కేంద్ర బడ్జెట్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తారు. రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీకి 8 మంది, బీజేపీ పార్టీకి ఇక 8 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తెచ్చింది గుండు సున్నా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి 8 మంది బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు. కాంగ్రెస్ పార్టీకి 8 మంది, బీజేపీ పార్టీకి 8 మంది. 8, 8, 16. మరి వీళ్ళు ఎటుపోయినట్టు, ఏం చేసినట్టు? బడ్జెట్ కేటాయింపులు జరుగుతూ ఉంటే మరి తెలంగాణ రాష్ట్ర పేరును ఎందుకు ప్రస్తావించలే? ఇక వికసిత భారత్ లక్ష్యం ఇక వృద్ధికి ఊతం. మొత్తానికి స్వల్పకాలిక దీర్ఘకాల లక్ష్యాల దిశలో కేంద్ర బడ్జెట్ ఉందట. తొలిసారి 50 లక్షల కోట్లు దాటినటువంటి నిర్మలమ్మ పద్దు. తొలిసారి 50 లక్షల కోట్లు దాటిందట. మరి ఈ 50 లక్షల కోట్లలో తెలంగాణ రాష్ట్రానికి ఏం రాలే, గుండు సున్ననే వచ్చింది. ఇక పరిమితుల మధ్యనే అందరినీ మెప్పించే యత్నం చేస్తున్నారట. 60 ఏళ్లు దాటిన వారికి బ్యాంకు వడ్డీ పైన పన్ను మినహాయింపు. ఎన్నికలు జరగబోయేటువంటి బీహార్కు పెద్దపీట. ఇకపోతే వేతన జీవులకు మొత్తానికి ఐటీ పార్టీ 12 లక్షల వరకు ఆదాయ పన్ను లేదు. ఇక 75,000 ప్రామాణిక తగ్గింపు లభిస్తుంది. 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి వర్తింపు. కొత్త పన్ను విధానంలో ఇక స్లాబుల సవరణ, మధ్యతరగతికి పెద్ద ఉపశమనం. ఇక అట్లాగే పాత పన్ను విధానంలో మార్పు లేదు. బడ్జెట్లో ఇక ప్రతిపాదించినటువంటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇకపోతే ఇట్లా ఉన్నది కథ. మధ్యతరగతి ఆదాయ వర్గీయుల ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి తీపి కబురును ఇక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 బడ్జెట్లో ప్రతిపాదించారు. వేతన జీవులను సంతోషపరుస్తూ కొత్త పన్ను కూడా విధానంలో చెల్లించాల్సినటువంటి పన్ను తగ్గేలా స్లాబులను కూడా సవరించారు. 2014 తర్వాత చూస్తే ప్రస్తుతం ప్రకటించినటువంటి స్లాబులే మధ్యతరగతి పెద్ద ఉపశమనం. ఇక కొత్త ఆదాయ పన్ను విధానంలోనే ఈ పన్ను రేట్లు ఉంటాయి. ఈ మార్పు ఫలితంగా మధ్యతరగతి వారి చేతిలో మొత్తానికి మిగులు మొత్తం పెరిగేటువంటి అవకాశాన్ని కూడా కల్పించారు. అన్ని వస్తువులు, సేవలు ధరలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో పన్ను మినహాయింపు మొత్తాన్ని ఇక పెంచితే బాగుంటుందనేటువంటి వారి ఆకాంక్షను కూడా ఆర్థిక మంత్రి నిజం చేసినటువంటి అంశమట. ఈ బడ్జెట్ గురించి మనం చదువుకున్నా లాభం లేదు. తెలంగాణ రాష్ట్రానికి ఏం లేదు కాబట్టి చదువుకున్న దండగే, ఎవరికి పెట్టినా మనకు అవసరం లేదు. ఇక మన రాష్ట్రానికి బడ్జెట్ రానప్పుడు మనకెందుకు ఇక అది. ఇకపోతే తెలంగాణ పైన తీవ్ర వివక్ష. తెలంగాణ రాష్ట్రానికి మరి 8 మంది బీజేపీ నుండి ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్ నుండి 8 మంది ఎంపీలు ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రానికి మరి బడ్జెట్ ఎందుకు వస్తలేదు, మరి ఎందుకు ఆ పేరు ప్రస్తావించట్లేదని వీళ్ళు ఎందుకు మాట్లాడలే అంటే మనం ఇంత దారుణంగా ఎంపీలను ఎన్నుకున్నామా? మరి ఈ ఎంపీలు ఎందుకు నోరు తెరవలే?
ఇక తెలంగాణ పైన తీవ్ర వివక్ష, ఉప ముఖ్యమంత్రి బట్టి మండిపాటు, భాజపాను రాష్ట్ర ప్రజలు క్షమించరు, ఉత్తమ్ శ్రీధర్ బాబు ఇక నిరసనగా నేడు పిసిసి మొత్తానికి ధర్నాలు చేస్తాయంట. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పైన వివక్ష చూపిందని, బీహార్కు ఇక అధికంగా నిధులిచ్చి రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క ఆరోపించారు. వరుసల ఇక వనరుల వినియోగ సామర్థ్యం ఉన్న తెలంగాణ వంటి రాష్ట్రాలను కూడా నిర్లక్ష్యం చేయడం రాష్ట్రంతో పాటు ఇక దేశాభివృద్ధికి కూడా నష్టం కలిగించే అంశమని కూడా ఆందోళన వ్యక్తం చేసి మొత్తానికి నిరసనలు చేపడతారంట. ఇక నిరసనగా నేడు పిసిసి ధర్నాలు చేయబడుతుందట. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పైన వివక్ష చూపడం, మొండి చేయి చూపడం పైన ఎలా ముందుకెళ్దాం, ఎట్లా ముందుకెళ్తారు? ఇక రేవంత్ రెడ్డి అడుగుతున్న చూడు ఇగో, మరి బడ్జెట్లో రూపాయి ఇవ్వకపోయా, మరి ఎట్లా ముందుకు పోవాలి? ఇక నీకే తెలుసు మరి ఎలా ముందుకెళ్దాం. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం, 2024-25 రాష్ట్ర బడ్జెట్ అంచనా కంటే తగ్గేలా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల సుదీర్ఘ భేటీ, పార్టీ పరిస్థితి, కొందరు ఎమ్మెల్యేల పనితీరుపైన చర్చ. అయిపోయింది, రేవంత్ రెడ్డికి పని అయిపోయింది. ఇక కేంద్ర పోలు కూడా రేవంత్ రెడ్డిని కంట్లో పెట్టుకున్నారు. అక్కడ నుండి కూడా పైసలు వచ్చేటట్లేవు. ఇక మరి ఆ నుంచెల్లన్న డబ్బులు వస్తే ఇవి అవి కలిపి తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్దాం అనుకున్నాడు. కానీ వాళ్ళు కూడా మొండి చేయి చూపెట్టిరు. రేవంత్ రెడ్డి వచ్చిందంటే మొండి చేయి ఇక తెలంగాణ రాష్ట్రానికి పగబెట్టినరు కేంద్ర పోలు. ఇక కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదు, తీవ్ర అన్యాయం జరిగింది. మరి మిమ్మల్ని ఎంపీలుగా గెలిపించి లాభమేంది? మీకు ఓట్లేసి ఎంపీగా గెలిపించింది మీరు కేంద్రానికి పోయి మాకు నిధులు తీసుకొస్తారని, మళ్ళీ మాకు నిధులు లేవు, ఏం లేవు, మరి ఎట్లా బతకాలని ప్రజల్ని అడిగితే ప్రజలు ఏం సమాధానం చెప్తారు? ఇక ఈ నేపథ్యంలో వచ్చే 2 నెలల్లో ఉన్నటువంటి నిధులను కూడా ఖర్చు చేయడంలో ఇక ప్రాధాన్యాలను నిర్ణయించుకొని ఇక ముందుకెళ్ళాలి అని పలువురు మంత్రులు సూచించినట్లు కూడా తెలిసింది. ఇక సమగ్ర కుటుంబ సర్వే, కులగణన, ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లతో పాటు కేంద్ర బడ్జెట్, ఇక రాష్ట్ర బడ్జెట్ తదితర అంశాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు చర్చించినట్లు కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా మొత్తానికి తెలిసింది. ఇక కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులతోని శనివారం సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. సుమారు 8 గంటలకు పైగా జరిగినటువంటి ఈ సమావేశంలో మంత్రులందరూ పాల్గొన్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, కొందరు ఎమ్మెల్యేల పనితీరు, ఇక తదితర అంశాలపైన కూడా చర్చించినట్లు కూడా సమాచారం. కేంద్ర బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇవ్వకపోయేసరికల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు మంత్రులు రేవంత్ రెడ్డి అందరు కలిసి మీటింగ్ పెట్టిరట. ఎమ్మెల్యేల పనితీరు మంచిగా లేదు, మరి ఆర్థికంగా మనం వెనకబడిపోతున్నాం, కేంద్రం నుండి మనకేం అందలే, మరి ఎట్లా ఇచ్చిన గ్యారెంటీలు ఎట్లా అమలు చేద్దాం, ఎన్నికలు వస్తున్నాయి, స్థానిక ఎన్నికలు, ఇక పడ్డది మనకు పిడి అనుకుంటుండ్రు రేవంత్ రెడ్డి. పాతవి రావు, కొత్తవి లేవు, బడ్జెట్లో రాష్ట్రానికి మళ్ళీ నిరాశే, రాష్ట్ర ప్రభుత్వ విన్నపాలు గాలికి, ఇక ప్రాధాన్య ప్రాజెక్టులకు ఇక రిక్తహస్తం, మేము ఏం మాట్లాడము, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఏం మాట్లాడరు, మేము మిమ్మల్ని ఎంపీగా గెలిపించినాం, మీరు పార్లమెంటుకు పోతారు, పార్లమెంట్ నుండి డబ్బులు తీసుకొని రావాలి, తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ తేవాలి, అది మీ పని. మరి మీరు పార్లమెంట్ నుండి, కేంద్రం నుండి మీరు డబ్బులు తేలేదంటే మీ చేతగానితనమా? మరి తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపాలని మీరే అనుకుంటురా? మేము గెలిపించిన ఎంపీలే అనుకుంటురా? ఇక పశ్చిమ బస్తర్లో ఎదురు కాల్పులు, 8 మంది మావోయిస్టుల మృతి. ఛత్తీస్గఢ్లోని ఇక దండకారణ్యం మొత్తానికి తుపాకీ మోతలతో దద్దరిల్లుతూనే ఉంది. ఇక బీజాపూర్ జిల్లాలో శనివారం జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు, 2 జవాన్లు గాయపడ్డారు. పశ్చిమ బస్తర్ అడవుల్లో ఇక పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారన్నటువంటి నిఘా వర్గాల సమాచారంతో ఇక బీజాపూర్ నుంచి డిఆర్జీ సిఆర్పిఎఫ్ మొత్తానికి కోబ్రా యూనిట్, ఇక ఎస్టీఎఫ్ బలగాలు కూడా శుక్రవారం సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. ఇక మొత్తానికి గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇక తొడక అడవుల్లో కూడా శనివారం ఉదయం భద్రతా దళాలను చూసినటువంటి మావోయిస్టులు ఇక కాల్పులకు తెగబడ్డారు. ఇక దీంతో సిబ్బంది ఎదురు కాల్పులు జరిపాయి. మొత్తానికి ఘటనా స్థలంలో 8 మృతదేహాలను కూడా మొత్తానికి ఇన్సాస్, ఇక రైఫిల్, బ్యారెల్, ఇక గ్రెనేడ్
మొత్తానికి గ్రెనేడ్, ఇక లాంచర్, ఇక మొత్తానికి BGL సహా పెద్ద ఎత్తున ఆయుధాలను కూడా భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే హైదరాబాద్లో కాల్పుల కలకలం. ఇక పాత నేరస్తుడిని పట్టుకోవడానికి వెళ్ళిన పోలీసులపైకి కాల్పులు. మొత్తానికి హెడ్ కానిస్టేబుల్ ఖాళీలోకి దూసుకెళ్లినటువంటి తూట, నిందితుడిని పట్టుకున్నటువంటి పోలీసులు. నిందితుడు ఇక ప్రభాకర్. మొత్తానికి హైదరాబాద్లో కాల్పులు కలకలం సృష్టించాయంట. ఒక కానిస్టేబుల్ కాల్లోకి బుల్లెట్ దూసుకుపోయింది. రాజధానిలో కాల్పుల కలకలం రేగింది. ఇక పబ్లో ఉన్నటువంటి పాత నేరస్తుడిని అరెస్టు చేసేందుకు వెళ్ళినటువంటి పోలీసులపైకి ఇక నిందితుడు కాల్పులు జరిపాడు. ఇక గచ్చిబౌలిలోని బ్రిజిమ్ పబ్ ఆవరణలో మొత్తానికి శనివారం ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం చిత్తూరు జిల్లాకు చెందినటువంటి బత్తుల ప్రభాకర్ అలియాస్ రాహుల్ రెడ్డి 29 సంవత్సరాలు ఉంటాడు. ఇక పాత నేరస్తుడు. అతడిపైన తెలుగు రాష్ట్రాల్లో 80 వరకు కూడా చోరీ కేసులున్నాయి. 2022 మార్చిలో విచారణ నిమిత్తం ఇక ఏపీలో కూడా ఈయన ఉన్నట్టున్నాయి కొన్ని. ఏపీలో ఏంది మరి, ఏపీలో కూడా మరి నిందితుడికి సంబంధించి ఏ గుర్తింపు కోసం న్యాక్ ఏపీలో కూడా అనకాపల్లి కోర్టుకు తీసుకెళ్లిన సమయంలో ఇక తప్పించుకుపోయాడు. మొత్తానికి అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. ఇక ఇటీవల సైబరాబాద్ పరిధి, ఇక మెయినాబాద్, నార్సింగ్ ఠాణాల పరిధిలో 2 చోరీలు చేశాడు. ఇక నిందితుడు ఎక్కువగా ఇంజనీరింగ్ కళాశాలలో చోరీ చేస్తుంటాడు. ఇక ప్రవేశాలు, పరీక్షలు, హాస్టల్ ఫీజు డబ్బులు కళాశాలల్లో ఉంటాయని కూడా పక్కా పథకాలతో చోరీ చేస్తాడు. ఇక చోరీ చేస్తాడట. ఆయన పక్కా పథకాలతో చోరీ చేసేటువంటి దొంగ. ఇక ఇటీవల నార్సింగి మెయినాబాద్లో జరిగినటువంటి చోరీల్లో ఇక వేలి ముద్రల్ని మొత్తానికి విశ్లేషించగా ఇక ప్రభాకర్ వేలి ముద్రలతో సరిపోయాయట. ఇక మొత్తానికి నిందితుడి కదలికలపైన నిఘా ఉంచినటువంటి పోలీసులు దోపిడీ చేసిన డబ్బుతో ఇక వారాంతాల్లో పబ్కు వెళ్తున్నట్లు కూడా సీసీ ఫుటేజీల్లో గుర్తించారు. ఇక మొత్తానికి ఐటీ కారిడార్లోని పబ్లు ఇక సిబ్బంది బౌన్సర్లకు కూడా నిందితుడి ఫోటోలు ఇచ్చి ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని కూడా సూచించారు. మొత్తానికి ఆ నిందితుడిని పట్టుకోవడం జరిగింది. ఇది ఆ పబ్లో ఉన్నటువంటి బౌన్సర్లకు కూడా డబ్బులు ఇచ్చి పట్టుకోవాలని చెప్పినారంట. నిందితుడు చాలా డేంజర్గా ఉన్నాడు రా బాబు. ఇకపోతే దేశం అంటే కొన్ని రాష్ట్రాలైనా అన్ని రాష్ట్రాలు ఉండాలి. దేశం అంటే కేంద్ర బడ్జెట్ బాధాకరం. రాజకీయ అవసరాలకే బడ్జెట్ కేటాయించారు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు వరాలు, ఎన్నికలు లేని రాష్ట్రాలపైన వివక్ష. ఇక ఎంపీలంతా ఏం చేస్తున్నారంటూ హరీష్ రావు మాట్లాడుతున్నటువంటి మాట. మరి ఇది వాస్తవమే కదా. ఇంకా ఎన్నికలు ఎక్కడెక్కడైతే మిగిలిపోయి ఉన్నాయో గాడనైతే వరాలు కురిపించారట. ఎన్నికలు అయిపోయినటువంటి రాష్ట్రాలకు ఎలాంటి వరాలు లేవు. మరి ఇది పరిస్థితి. ఇక 8 బీజేపీ, 8 కాంగ్రెస్, ఇక రూపాయలు 0 బడ్జెట్ కేటాయింపులపైన ఎమ్మెల్సీ కవిత. ఇక అడిగిందేంటి, ఇచ్చిందేంటి? కేంద్ర బడ్జెట్పై సీఎం తీవ్ర అసంతృప్తి. ఇక తీరని అన్యాయం జరిగిందన్న మంత్రి శ్రీధరబాబు. మీరేమడిగిర్రో వాళ్ళు ఏమిచ్చిర్రు? మరి రాష్ట్రానికి పైసలు కావాలని మీరు అడగలేదా? ఇది చీకటి ఒప్పందం. రేవంత్ రెడ్డిది, మోదీ సార్ది చీకటి ఒప్పందం. ఈ చీకటి ఒప్పందంతో తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ పెట్టమంటే ఏం పెడతారు? ఇకపోతే రాష్ట్రానికి 1,50,000 కోట్లు కేంద్ర బడ్జెట్తో రాష్ట్రానికి 1,50,000 కోట్లు కేంద్ర బడ్జెట్తో రాష్ట్రానికి ప్రయోజనం. మీడియాతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పేద ప్రజల డ్రీమ్ బడ్జెట్ అని కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్తో తెలంగాణకు జరిగేటువంటి ప్రయోజనాలను వివరించారట. మొత్తానికి దేశ గతిని కూడా మార్చే అద్భుత బడ్జెట్. ఇక సబ్బండ వర్గాల సంక్షేమ ధ్యేయం. ప్రతిపక్షాలది ఇక అనవసర రాద్ధాంతం. బడ్జెట్ పైన బండి సంజయ్ పైన మొత్తానికి కామెంట్స్ చేస్తున్నటువంటి అంశం. ఇకపోతే దేశ
దేశ గతిని మార్చేటువంటి అద్భుతమైనటువంటి బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, పేద మధ్యతరగతి యువత రైతు సంక్షేమానికి ఈ బడ్జెట్ ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. శనివారం పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన ఆయన స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రకటన విడుదల చేసిరట. అటు కిషన్ రెడ్డి, ఇటు బండి సంజయ్ ఇద్దరు కూడా పెట్టిన బడ్జెట్ మంచిగా ఉంది. ఇది రాష్ట్రాలకు కావాల్సినటువంటి బడ్జెట్, పేదల కళలను సాకారం చేసేటువంటి బడ్జెట్ అని చెప్తా ఉన్నారట. మరి తెలంగాణ రాష్ట్రానికి ఇద్దరు మంత్రులున్నా లాభం లేదు, ఇకపోతే 16 మంది ఎంపీలు ఉన్నా లాభం లేదు. మరి మన రాష్ట్రానికి ఎందుకు బడ్జెట్ రాలేదు, ఎందుకు పెట్టలేదని మాత్రం అడుగుతలేరు. అవగాహన లేక మాట్లాడుతున్నారు. దేశానికి మొత్తానికి దిశను చూపే బడ్జెట్ ఇది. ఢిల్లీలో మల్కజ్గిరి ఎంపీ ఈటల. ఇకపోతే వేతన జీవులకు భారీ ఊరట. ఏడాదికి 12 లక్షల ఆదాయం ఉంటే నో ట్యాక్స్. బీహార్కు బడ్జెట్లో భారీ కేటాయింపులు. రక్షణ శాఖ 4,91,732 కోట్లు. విద్య వచ్చేసి విద్య రూపాయలు 1,28,650 కోట్లు. ఆరోగ్యం వచ్చేసి 98,311 కోట్లు. ఇది మొత్తానికి ఏడాదికి రూపాయలు 12 లక్షల ఆదాయం ఉంటే నో ట్యాక్స్ అంట. ఏడాదికి 12 లక్షల ఆదాయం ఉంటే నో ట్యాక్స్ కట్టాల్సినటువంటి అవసరం లేదు. బీహార్కు బడ్జెట్లో భారీ కేటాయింపులు. బీహార్కు రక్షణ శాఖకు వచ్చేసి 4,91,732 కోట్లు. విద్యకు వచ్చేసి 1,28,650 కోట్లు. ఆరోగ్యం వచ్చేసి 98,311 కోట్లు. ఇది మన రాష్ట్రానికి ఏమున్నది, ఏం లేదు, గుడుసున్నా. ఇంత ఘోరమైపోయింది ఏంటి మరి తెలంగాణ రాష్ట్రం పరిస్థితి? రేవంత్ రెడ్డి పాపమేనా ఇది? ఏందో ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్. ఇక్కడ చూడరు. ఇకపోతే కేంద్రం అప్పు వచ్చేసి 180 లక్షల కోట్ల అంట. ఈ ఏడాది వచ్చేసి 15,27,700 కోట్లు పెరిగే ఛాన్స్ ఉందట మొత్తానికి ఈ ఏడాదిలోనే. రాష్ట్రానికి మళ్ళీ మొండి చెయ్యి. చలో బుల్లెట్ గాయాలకు బ్యాండేజ్ ట్రీట్మెంట్ అంట. మొత్తానికి కేంద్ర బడ్జెట్ పైన రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. బుల్లెట్ గాయాలకు బ్యాండేజ్ ట్రీట్మెంట్ ఇస్తామని చెప్తుండు రాహుల్ గాంధీ. అసంతృప్తి వ్యక్తం చేస్తుండు. ఈయన ఎక్కడెక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఆడ కేంద్రం నుండి బడ్జెట్ పెట్టిరు, వరాల జల్లు కురిపించారు. ఎన్నికలు అయిపోయిన చోట వరాల జల్లు లేవు. అంటే ముఖ్యంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఎక్కడెక్కడైతే గెలిచిందో గడ బడ్జెట్ లేకుండా పోయింది. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 8 మంది మావోయిస్టుల మృతి. బీజీఎల్ లాంచర్స్, ఇన్సాస్ రైఫిల్స్ లాంటి అత్యాధునిక ఆయుధాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తానికి ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో స్వాధీనం చేసుకున్నటువంటి తుపాకులు అవి. ఇకపోతే శనివారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు కూడా ఉన్నారు. మొత్తానికి 5న కేబినెట్ ముందుకు కులగణన రిపోర్టు తేబోతున్నారట. అదే రోజు మధ్యాహ్నం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో చర్చలు కూడా జరగబోతున్నాయట. ఎస్సీ వర్గీకరణ నివేదిక కూడా శాసనసభ ముందుకు మంత్రులతో సుదీర్ఘ చర్చ. అనంతరం సీఎం రేవంత్ నిర్ణయం తీసుకోబోతున్నారట. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ ప్రతిపాదనలకు కూడా చోటు దక్కకపోవడం పైన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఎమ్మెల్సీ పంచాయతీ ఎన్నికలపైన మంత్రులకు దిశానిర్దేశం. స్థానిక ఎన్నికల నిర్వహణకు వడివడిగా మొత్తానికి సర్కారు అడుగులు వేస్తూ ఉంది. ఎమ్మెల్సీ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మంత్రులకు దిశానిర్దేశం చేసిరట. మొత్తానికి 5న కేబినెట్ ముందుకు కులగణన రిపోర్టు కూడా రాబోతుంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి, స్థానిక ఎన్నికలకు సంబంధించి మొత్తానికి మంత్రివర్గాన్ని దిశానిర్దేశం చేసిండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఎట్లా ముందుకు పోవాలి, ఎట్లా ఓట్లు కొట్టాలి, ప్రజల్ని ఎట్లా మోసం చేయాలి? ఫస్ట్ మోసం చేసినాం, అధికారంలోకి వచ్చినాం. సెకండ్ మోసం చేసినాం, ఎంపీ సీట్లు గెలుచుకున్నాం. ఇప్పుడు స్థానిక ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు కూడా ఒకసారి మోసం చేస్తే మనం బయటపడతాం. మనకు రెందే ఉండదు. 4 సంవత్సరాలు మనం ఆడుకున్నది ఆట, పాడుకున్నది పాట అన్నట్టు చేయబోతుండు.